సరే ఇటు కేసీఆర్ గారి విషయానికొచ్చేసరికి అసెంబ్లీకి ఆయన మొన్న ఒకసారి మాత్రమే వెళ్లారు బడ్జెట్ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళకపోవడం చూస్తున్నాం. అంటే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీకి వచ్చి వీళ్ళతోటి ఒక ఉద్యమకారుడు మాటలు పడాలా కాంగ్రెస్ వాళ్ళతోటి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈయనకు అవసరం లేదు. అంటే కేసీఆర్ గారికి అవసరం లేదు. మేముంటే చాలు వాళ్ళకు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి అలాగే అసెంబ్లీకి రావట్లేదు. చర్యలు తీసుకోవాలని కొంతమంది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఫిర్యాదులు కూడా చేశారు. మరి ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా? మరి కేటీఆర్ గారి కామెంట్ ఇప్పుడు ఏ విధంగా చూస్తారు? మొన్న ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చినారు. అవును. అక్కడ కూడా జగన్ ఒక్కరోజు అసెంబ్లీకి పోయినారు. అవును. ఎందుకు 60 రోజులు అనేది ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి. హ్మ్. 60 రోజులు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దయితది. దానికోసం వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. పార్టీకి సీఎల్‌పీ లెజిస్లేచర్ పార్టీలో నాయకుడిగా కూడా ఉన్నాడు. నాయకుడిగా ఉన్నప్పుడు శాసనసభకు హాజరు కావాలా? నువ్వు గత ప్రభుత్వంలో ఉండే పరిపాలనా వైఫల్యాలను ప్రభుత్వం కూడా బయటపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. హ్మ్. నువ్వు ధైర్యంగా ఎదుర్కొని దానికి జవాబు చెప్పాలి కానీ, వీళ్ళతో మాటలు పడాలనా అని అంటే నువ్వు అంత స్థాయి అయితే రాజకీయాల్లో అందరూ సమానమే. హ్మ్. అంత గొప్ప ఫీలింగ్ అయితే ఎట్టవుతుంది గాంధీ మహాత్మాది నేను పోయి వీళ్ళతో మాటలు పడాలనా అనేది అది కొంచెం అహంభావం కిందికి వస్తుంది కానీ హ్మ్. ప్రజాస్వామ్యాన్ని పాటించినట్టు కాదు. ప్రజాస్వామ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. హ్మ్. ఉండినప్పుడు తప్పకుండా సభకు హాజరు కావాలా? హ్మ్. ప్రభుత్వం చేసే వైఫల్యాలను వేలెత్తి చూపించొచ్చు. హ్మ్. లేదు వాళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను కూడా మాట్లాడతారు. ఎందుకంటే అది ఎన్ని రోజులు మాట్లాడతారు? సంవత్సరం మాట్లాడతారు, సంవత్సరంన్నర మాట్లాడతారు. అంతకంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడలేరు కదా! హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్‌లో ఉంది ఇక్కడ. ఒక సంవత్సరం, సంవత్సరంన్నర గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించో, ఇంకోటో విమర్శించొచ్చు. కాదనలేం. హ్మ్. వాటిని తిప్పికొట్టే అవకాశం ఉంది కదా నీకు ప్రతిపక్ష నాయకుడిగా. హ్మ్. ఉండినప్పుడు పోవాలా? పోలేదు అనంటే అసెంబ్లీకి వెళ్ళేది ఇష్టం లేక పోలేదు. హ్మ్. అది కొంచెం అది ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, విలువలను అగౌరవపరిచినట్టయితది. ఓకే. సార్ ఇప్పుడు అంటే కేసీఆర్ గారి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని కొంతమంది వాళ్ళ నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదులిచ్చారు. మరి ఆ దిశగా ఏమన్నా చేస్తారంటారా సార్? ఏమని చర్యలు తీసుకుంటారు? 60 రోజులు అటెండ్ కాకపోతే తప్పకుండా శాసనసభలో రెజల్యూషన్ పెడతారు, చర్య తీసుకుంటారు. హ్మ్. ఆయన శాసనసభకు హాజరు కాలేదని వీళ్ళు యాక్షన్ తీసుకోమంటే ముఖ్యమంత్రిగా కానీ, ఫ్లోర్ లీడర్‌గా కానీ, ఫ్లోర్ లీడర్ అంటారులెండి ఆయన్ను. ఓకే. ఫ్లోర్ లీడర్‌గా ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకునే దానికి ఏం లేదు అంట. ఓకే సార్. సార్ ఇటు ఏపీలో ఇద్దరు మాజీ మహిళా మంత్రుల పైన ఇప్పుడు కేసులు నమోదయ్యాయి సార్. వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే ఒకటి రోజా గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో చాలా అవకతవకలు జరిగాయి. 100,00,00,000 వరకు గవర్నమెంట్ ఫండ్స్‌ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఆమె పైన ఎంక్వైరీ కమిషన్ ఏసి సిట్ ఏసారు. కేసు కూడా నమోదయిపోయింది. మరోవైపు విడుదల రజని ఆమె పైన కూడా ఒక క్రాష్ కంపెనీ అని ఒక కంపెనీ నుంచి వీళ్ళు బలవంతంగా బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేశారని ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రాష్ అనే కంపెనీ నుంచి. సో ఇద్దరి పైన ఇప్పుడు మాజీ మహిళా మంత్రుల పైన కేసులు నమోదయ్యాయి. వీళ్ళు కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారు అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి దీని గురించి ఏం అంటే చెప్తారు? అదే ఒక కంపెనీ కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఏంటి మమ్మల్ని భయపెట్టి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడిగినారని చెప్పి కంపెనీనే అక్కడ కంప్లెయింట్ ఇచ్చారు. అవును. కంపెనీ కంప్లెయింట్ ఇచ్చినాక పోలీసులు దర్యాప్తు చేయాల్సిందే కదా! తప్పదు హ్మ్. కదా! విడుదల రజన, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య దానికి జెండర్ ఏముండదు. హ్మ్. ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాక్కున్నారు అని కంప్లెయింట్ ఉంది. ఆ కంప్లెయింట్‌ను దర్యాప్తు చేయాల్సిందుంటది. ద దర్యాప్తులో నేరం కొంత మేరకు రుజువైతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనేది ప్రభుత్వం నిధులు విడుదల చేసినారు. హ్మ్. విడుదల చేసినప్పుడు ఆ నిధులన్నీ సక్రమంగా ఖర్చయినాయా లేదా అని అదొక సిట్ ఏసినారు. అందులో సిట్టు విచారణలో కొంచెం అక్రమాలు జరిగినాయని తెలిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారంట. దానికి హ్మ్. జెండర్ ఏం లేదు కదా! కేసులకు, జెండర్‌కు సంబంధం లేదు. అవును. కేసులు విచారణ జరిగినప్పుడు, కేసు నిర్ధారణ అయినప్పుడు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైనప్పుడు తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఓకే. సో వీళ్ళకు వాళ్ళు నిర్ధారణ మాట్లాడుతుంటే కాలేదనుకోండి, హ్మ్. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభ్యం కాలేదంటే అది డ్రాప్ చేసుకుంటారు కేసు. ఓకే. సో వీళ్ళు రొటీన్‌గా మాట్లాడే ఒక డైలాగు ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడేసారు. ఇది కక్షపూరిత ధోరణిలో వెడుతున్నారు ప్రభుత్వం.
మేము వచ్చిన తర్వాత మేము చూపిస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. సో కక్షపూరిత ధోరణి అవే ఉంటుందా సార్? ఇంకా ఇప్పుడు ఒక ఒక కంపెనీ అయితే మా దగ్గర హ్మ్. డబ్బులు బ్లాక్‌మెయిల్ చేసి తీసుకున్నారు అని విడుదల రజనీ మీద కంపెనీనే కంప్లెయింట్ ఇచ్చింది. అవును. దాంట్లో కక్షపూరితం ఏముంది? దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు. హ్మ్. ప్రోగ్రామ్‌కు 100,00,00,000 రిలీజ్ చేసినది ప్రభుత్వం దగ్గర లెక్కలుంటాయి. హ్మ్. అయి దుర్వినియోగమైన అనేది సిట్ వేశారు ప్రభుత్వం. వేసేదానికి హక్కుంది గదా! హ్మ్. వేసినప్పుడు విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అంతేగాని దానికి కచ్చిపూరిత ధోరణి ఎట్టంటారు? అనేదానికి లేదు గదా! హ్మ్. ఈ కోట్లు 100,00,00,000 విడుదల ప్రజాధనం విడుదల చేసిందైతే వాస్తవం. హ్మ్. అంత ఖర్చయిందా? నిధులు దుర్వినియోగమైనాయా? అని విచారణ చేస్తున్నారు. విచారణ హ్మ్. చేస్తే తప్పేమిటి అందులో? ఓకే. దాన్ని కచ్చిపూరితం అంటుంటారు. అక్కడైతే ఒక కంప్లెయింటే వచ్చింది గదా! విడుదల రజనీ మీదైతే కంప్లెయింట్. కంప్లెయింట్‌ని విచారణ చేయాల్సిందే. హ్మ్. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ పట్టించుకోరనుకో. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి తప్పకుండా ఏ విషయం వచ్చినా దాన్ని విచారణ చేస్తారు. ఓకే. విచారణ చేస్తే కక్షపూరితం అనేది ఎట్టయితది? అది విచారణ చేసినప్పుడు కేసు లేదనుకో డ్రాప్ చేస్తారు. కేసు ఉంటే గనుక అరెస్ట్ చేస్తారు. ఓకే. రోజా గారి పైనయితే చాలా ఆరోపణలున్నాయి. ఆమె పైన ఇంకో కొన్ని కేసులు కూడా నమోదు. అంటే తిరుపతిలో కూడా చాలా అవకతవకలు చేశారు. ఈమె చాలా మంది టూరిస్టులు అక్కడ తిరుపతి దర్శనానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజేశారని చెప్పేసి ఆరోపణలు కూడా అప్పుడు టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. జనసేన వాళ్ళు కూడా చేశారు. దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో, ఈ విధంగా చాలా కేసుల్లో రోజా గారైతే ఇరుక్కపోయారు అని కూడా వినిపిస్తుంది సార్. అసలు అరెస్ట్ అయితే మళ్ళీ బయటకొస్తారో లేరో అన్నట్టు కూడా ఆ వేలో మాట్లాడుతున్నారు. అన్నారు హ్మ్. విమర్శలు చేయొచ్చు. హ్మ్. ఇక్కడైతే సిట్టింగ్ వేసింది దీని మీద వేశారు. ఆడుదాం అవును. ఆంధ్ర మీద వేసినారు. హ్మ్. అవి టీటీడీలో దగ్గర ఆ జిల్లా ఎమ్మెల్యే కాబట్టి కొందరికి దర్శనాలు, గిర్శనాలు రాయిచ్చిండొచ్చులెండి. దానికేముంది పెద్ద సమస్య. ఓకే సార్. సార్ ఇలా అంటే చాలా మంది పైన ఇప్పుడు అంటే వైసీపీ నేతల పైన కేసులు నమోదవుతున్నాయి. ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయారు. వీళ్ళిద్దరి పైన కేసులు, కొడాలి నాని కూడా కేసులు నమోదయ్యి ఆయన మీద కూడా అంటే చాలా మంది మంత్రులు, నేతలు ఇది జనాల్లోకి ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది సార్? ఖచ్చితంగా కాదు, అంటే కాదు, కాదు. ఇప్పుడు జరిగినాయి. హ్మ్. కంప్లెయింట్ కొన్ని ఇండివిడ్యువల్‌గా కంప్లెయింట్‌లొస్తుండాయి. హ్మ్. కొన్ని ప్రభుత్వం దృష్టికొచ్చినది విచారణ చేస్తారు గదా! అది తప్పదు గదా! హ్మ్. చేయకుండా నువ్వు చేసినావు అనంటే సాక్ష్యాల ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు ప్రూవ్ గాకుండా నిరంకుశితంగా అరెస్ట్ చేసినారంటే అప్పుడు కచ్చిపూరితం అయితది. గానీ జరిగిన సంఘటనల మీద విచారించుకోవడంలో ప్రభుత్వం విచారించుకోవడం తప్పేముంది? హ్మ్. వాళ్ళు తప్పు చేయకపోతే విచారించుకోండి అని బహిరంగంగానే చెప్పొచ్చు గదా! దాన్ని కచ్చిపూరితం అన్నట్టంటారు. ఓకే. మళ్ళీ రేపటి రోజు ఒకవేళ వైసీపీ వచ్చినా మేము కూడా ఇదే చేస్తామని వాళ్ళు ఇప్పటి నుంచే అది మాట్లాడుతున్నారు. మాట్లాడడం అంటే అది తప్పు అంటాను. హ్మ్. ఇప్పుడు అధికారం ఎట్లా ఉంది అనంటే గతంలో అధికారంలో ఏదైనా ఆరోపణొస్తే గనక హ్మ్. ఇంత మా చెడ్డ పేరొస్తదని భయపడేవాళ్ళు నాయకులు. హ్మ్. మంత్రులు గానీ, ముఖ్యమంత్రులు గానీ, పత్రికలో గానీ, ఇంకొక రకంగా గానీ, శాసనసభలో గానీ ఒక మంత్రి మీద ఆరోపణలొస్తే మొఖం చిన్న జేసుకునేవాళ్ళు. ప్రజలు ఏమనుకుంటారని భయపడేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సిగ్గిడిసినారు. ఇక మేము చేయలేము. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయి విచారణ జరగాల చెప్పొచ్చు గదా! వాళ్ళు విచారణ చేసుకోండి. కక్షపూరితం అనడం ఎందుకు? విచారణ చేసుకోండి. నిజం తేలుతది అని చెప్పొచ్చు గదా! ధైర్యంగా. చెప్పకుండా కక్షపూరితం అంటే ఏదో మతలబులుంటాయన్నమాట. అండ్ అండ్ సార్ ఇంకోటి ఏంటంటే బుక్ కల్చర్ కూడా వచ్చేసింది. బుక్ ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగం నడిపిస్తున్నారు. వీళ్ళే విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇప్పుడు బ్లూ బుక్ అని ఒకటి పెట్టేసారు. మేము రాసుకుంటాం మేము. ఇక్కడ కవిత గారు చూసుకుంటే వాళ్ళు ఒక బుక్ పెట్టేసారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూపిస్తామని వాళ్ళు మాట్లాడిస్తున్నారు. అంటే ఈ విధంగా ఒక బుక్ కల్చర్ వచ్చేసింది. వాళ్ళు అధికారంలో లేనప్పుడు వాళ్ళు రాసుకుంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద పవర్ ఏ చూపించేస్తున్నారు అంటున్నారు. ఏం దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏం బుక్కులుంటాయి? ఏం రాజ్యాంగం పుస్తకాలు అయి గానీ ఏదో అంటుంటారులెండి ఈ విమర్శలు. హ్మ్. అప్పుడు మేము రెడ్ బుక్‌లో రాస్తున్నామని చెప్పి వాళ్ళు విమర్శ చేసినారు. ఇప్పుడు వీళ్ళు బ్లూ బుక్‌లో రాస్తున్నామని వీళ్ళంటారు. ఏముంటాయి బుక్కులేముంటాయి? బుక్కుల్లో రాసుకునేదేముంటది? ఇది ప్రజల్లో జరిగిన సంఘటనలు ప్రజాప్రతినిధులుగా హ్మ్. ఎన్నికైన తర్వాత వాళ్ళకి గుర్తుంటది గదా! గుర్తుండకుండా ఎట్ట పోతది? గుర్తుంటాయి. గుర్తున్నప్పుడు రైజ్ చేస్తారు. రైజ్ చేసినప్పుడు అప్రోప్రియట్ టైంలో ఒకవేళ ఈ ప్రభుత్వంలో నిజంగానే తప్పులు జరిగినాయనుకోండి. ఇప్పుడు హ్మ్. అక్కడ కూటమి ప్రభుత్వంలో గాని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని తప్పులు